శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. మాఘపురాణం 24వ అధ్యాయం. వీడియోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మాఘపురాణం 24వ అధ్యాయం. శ్రీమన్నారాయణుని అనుగ్రహము, తులసి మహాత్మ్యము. సత్యజిత్తు ఏకాదశి యందు భార్యతో పాటు ఉపవాసం ఉండెను. కేశవుని గంధ పుష్పాలను నర్చించెను. దేవతలు హితవును కోరి శ్రీమన్నారాయణుడు నిరంతరము జపించుచు జాగరణ చేసే ఏకాదశి నాటి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తుకు ప్రత్యక్షమయ్యను. నీలమేఘం వలె నల్లని ఛాయతో, నల్లని ముంగురుతో, పద్మనేత్రాలతో ప్రకాశించు తిలకముతో, విచిత్ర కుండలముతో చెక్కిళ్ళు ప్రకాశించుతుండగా, సూర్యకాంతిని మించి కిరీటముతో, హార కేయుదాది భూషణాలతో, పచ్చని పట్టుల కట్టిన మనోహరమైన రూపముతో గరుడ మంత్రునిపై ఎక్కి వచ్చాను. మునిగణములు శ్రీమన్నారాయణ్ణి స్తుతించు భార్యతో పాటు శ్రీమన్నారాయణ పాదాలపై పడి నమస్కరించాను. శ్రీమన్నారాయణమూర్తి, నాయన కోరిన వరం నిచ్చెదను అడుగు అనేను. అప్పుడు సత్యజిత్తు, స్వామి, ఇంద్రాది దేవతలకు పూర్వం వలనే సంచరించు శక్తి నిమ్ము, వారిపై దయ ఉంచుము, తర్వాత నాకు నా భార్యకు నీ సాన్నిధ్యానమును అనుగ్రహింపుము అని కోరెను. శ్రీహరి దయతో వాని కోరికను అంగీకరించి ఇట్లనెను. ఓయి, ఈ ఏకాదశి తిథి సమస్త పుణ్యాలు నిచ్చును. నేను ఈ తిథి ఎందే నీకు ప్రసన్నుడైతిని, కావున ఈ తిథి నాకు సంతోషము కలిగించు తిథి. నీవు నీ భార్య ఈ పారిజాత వృక్షము పెకిలించి ఇంద్రునికి పవిత్రము వనవాసి నాకిష్టము అయిన ఈ తులసిని నాకిమ్ము. నీకు సకల శుభాలు కలుగును, మరియు ఆలోచన వలదు అని పలికెను. సత్యజిత్తు అట్లనే అంగీకరించెను. మరునాటి హృదయం భార్యతో కలిసి పారిజాత వృక్షం పెకిలించి ఇంద్రునికి ఇచ్చాను. తులసిని లక్ష్మీపతికి అంటే శ్రీహరికి ఇచ్చాను. శ్రీహరి అనుగ్రహం వల్ల ఇంద్రాదులందరూ శక్తిమంతులై శ్రీమన్నారాయణకు నమస్కరించిరి. శ్రీహరి ఇంద్రాదులను వినించుకుండగా సత్యజిత్తు వాని భార్యను చూచి ఇట్లా, నేను ఈ ఏకాదశి తిథి నాడు నీవు నీ భక్తితో నీ విధముగా నన్ను పూజించి నా అనుగ్రహమును నుండుట వలన మిక్కిలి ఉత్తమమైనది, నాకు మిక్కిలి ఇష్టమైనది ఈ ఏకాదశి తిథి. సర్వజీవులు పాపాలన్నిటినీ పోగొట్టునంత పుణ్యము నిచ్చును. మందుమతులైన మానవుల్ని విషయమును గమనింపలేరు. పాడ్యమి నుండి 10 దినముల యందు ప్రకారము భుజించి ఏకాదశి నాడు ఉపవాసము జాగరణ చేసి నన్ను స్మరించు వారి నా సాన్నిధ్యాను చేరెదరు. ఇహలోకమున సర్వ సుఖములను సర్వ శుభములను పొందుదురు. నాకు సంతోషమునిచ్చు నా ఈ తిథి ఉత్తమ సంభావన నిచ్చు వేల కొలది అశ్వమేధములు చేసిన పుణ్యమునిచ్చును. ధర్మవేత్తలకు మునులను ఈ తిథిని మిక్కిలి పుణ్యప్రదమైన యందు 12వ రోజున దేవతలకు మరణ శక్తి పుష్టి కలిగించే ద్వాదశి తిథిని పారాయణది ప్రాణదాయనైనది, విష్ణు ప్రియానిని అందరు. అజ్ఞానము చే ఏకాదశి భుజించువారు పాపమునందుందురు. దశమి నాటి రాత్రి భోజనమును మాని ఏకాదశి నాడు 2 పూటల భోజనమును మాని ద్వాదశి నాటి మధ్యాహ్నమునొకరు భుజించిన నాటి రాత్రి భుజింపకు ఉండను. చతుర్భుక్తవర్జితమైన ఏకాదశి ఉపవాసము యందు ఉందురు. ఈ ప్రకారము చేసిన వారు సంపూర్ణ పుణ్యఫలమును పొందురు. నా భక్తులు మరెవరైనా ఈ ఏకాదశి నాడు మాసములందును 2 పక్షాలయందును తినరాదు, ఇది సత్యము. ఇట్లు ఉపవాసం చేసిన వాడు నా లోకమునకు చేరి నన్ను పొందును, ఇది తథ్యము అని బిగ్గరగా పలికెను. స్వామి పాదాల పడి యథాశక్తి గల నన్ను దయ చూడుము, నాకు నీవు తప్ప మరే గతి లేదు అని నీ పాదాల సాన్నిధ్యాన్ని కోరుకునేదనని పలికెను. తులసి మాటలు విని శ్రీహరి, భూమి యందు అమృతం వల్ల పుట్టిన తులసిని, నీవు నాటికి రావు, నా వద్ద రమ్ము, నేను నీ హృదయమందు ధరింతును, సందేహం వలదు, నీవు పవిత్రవు,
కలిగించు దానవు, పాపనాశినివి. తులసి దళముతో కలిగి ఉన్న నిన్ను చూసిన వారు గంగా స్నానం చేసిన వారి వల్లే పవిత్రులగుదురు. నీ దళములను నన్ను పూజించిన వారు పునర్జన్మ ఉండదు. అమృతం నుండి పుట్టిన తులసి నీ దళమును మాలగా చేసి నా కంఠమును సమర్పించువారు అంతులేని అనంతకాలము నా లోకంలోనే ఉండును, నాలో నైక్యమైపోయేదురు. నిన్ను తమ ఇండ్ల యందు గాని తోటల యందు గాని పెంచువారు పాపములు అంటవు. ప్రాతకాలమే నిద్ర లేవగానే నిన్ను చూచి నమస్కరించువాడు ఆ దినము సర్వసుఖాలను నొందును. యన్మూలే సర్వతీర్థాని యన్భాయే సర్వదేవత యదాగ్రే సర్వవేదార్చ తులసీత్వం నమామ్యహం అను శ్లోకం చదివి నీకు నమస్కరించవలెను. తులసి దళాలతో నీటిని తన శరీరంపై జల్లుకొనువాడు అపవిత్రుడైన పవిత్రుడగును. నీకు కుదురు మొదలనున మట్టిని తిలకంగా నుదుటిపై ధరించువాడు సర్వ సుఖాలను పొందుదురు. యక్ష రాక్షస పిశాచాదులు వలన వానికి ఏ భయము ఉండదు. అమృత సంభవ తులసి త్రైలోక్య పావని నిన్ను లక్ష్మీదేవి సమానముగా భావింతును అని శ్రీహరి తులసిని వరములిచ్చెను. తులసి దళం కాండము శాఖలను అన్నిటినీ శుభప్రదమైనవే, మృదువైనవి తన చేతులతో తాకెను. చక్రధరి స్పర్శ వల్ల తులసి మరింత కాంతిగా మరింత పవిత్రమై పొందెను. ఆ తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీ రూపం నుండి శ్రీహరి అంశ పొందెను. మాయావి జగదీశ్వరుడు అయిన శ్రీహరి లోకరక్షకుడు అర్థమైన తులసి నియమించెను. శ్రీహరి చేతిలో తాకబడిన భాగమును కృష్ణవర్ణమై కృష్ణ తులసి అను పేరును పొందెను. అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూచి, నీవు నాకు పూజన చేసి బ్రాహ్మణు సమారాధన చేసిన నీవు నీ భార్య పూజింపుడు అని పలికెను. సత్యజిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి తన భార్యతో కలిసి భుజించాను. ఇట్లా ఆ వ్రతం పూర్తయిన తర్వాత శ్రీహరి అందరూ చూచుటం సత్యజిత్ దంపతులను తులసితోనూ కలిసి గరుత్మంతుని పైనెక్కి తన లోకానికి పోయాను. శ్రీమన్నారాయణ జుహాముని ఇది ఏకాదశి వృత్తాంతము. ఏకాదశి తిథి అశ్వమేధ సహస్ర ఫలమునిచ్చును. స్పష్టమైనది కదా. అన్నీ ఏకాదశిలోనూ మాఘమాసమందలి ఏకాదశి మరింత శుభప్రదమైనది. ఆనాడు ఉపవాసం నుండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్ఠానమును స్మరణ చేసిన వారు శ్రీహరి ప్రీతిపాత్రులై సాలోక్యమును సాయుజాయమును పొందుదురు. ఏకాదశి నాడు ఉపవాసము ఉండి ద్వాదశి నాడు పారాయణ ముఖ్యము. ఆనాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి యథాశక్తి గోదానము, భూదానము, వస్త్రదానము, సువర్ణదానము, సాలగ్రామ శిలాదానము మునుగునవి ఉత్తముడైన బ్రాహ్మణునకు ఇవ్వవలెను. అట్టి వారి ఇహలోకమున చక్రవర్తి తుదకు శ్రీహరి సాయుధ్యాను నుండి ఇట్టి పవిత్రమైన కథ విన్నవాడు శ్రీహరి కరుణా కటాక్షాల నుండి విష్ణువును చేరెదరు. నిస్సందేహంగా చెప్పుచున్నానని మహర్షి జుహుమునికి వివరించాను. ఇట్లు మాఘపురాణము 24వ అధ్యాయం సంపూర్ణం. ఇదండి ఫ్రెండ్స్ ఇవాళ 24వ అధ్యాయం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై సలహాలు సూచనలు ఏమంటే నాకు దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. సర్వే జనం సుఖినో భవంతు.